విబిజి ఛానల్. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై శ్వేతపత్రం రిలీజ్ చేశాడు. దీనివల్ల హైదరాబాద్ నుంచి కొన్ని కంపెనీలు తరలి వెళ్తున్నాయి. అది ఎందుకు, ఏంటి అనేది మనతో ఉన్న శ్రవణ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఇది శ్వేతపత్రం అనేది రిలీజ్ చేశారు రేవంత్ రెడ్డి గారు. దీనివల్ల కొన్ని కంపెనీలు తరలి వెళ్తున్నాయి అనేసి కొన్ని వింటున్నాము. అది ఏంటి, మీ మాటలో చెప్పండి. వాస్తవానికి రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ఏంటంటే తమ ప్రయోజనం కోసం చూసుకుంటూనే ఎదుటి పార్టీ వాళ్ళ ప్రయోజనాన్ని దెబ్బతీసేటట్టు లేదా వాళ్ళ పరువును కానీ ప్రతిష్టంగా దెబ్బతీయడానికి ప్రతి అంశాన్ని వాడుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా 10 సంవత్సరాలు అంటే సుమారు 9.5 సంవత్సరాలు ఎబో పరిపాలించినట్టు బీఆర్ఎస్ పార్టీలో చాలా వరకు అయ్యాయని, వాస్తవానికి ఏంటంటే బీఆర్ఎస్ అభివృద్ధి చేసిందని, చాలా అభివృద్ధి చేసిందని తలసరి ఆదాయం పెంచడం కానీ, చాలా రకాలైనటువంటి 24 గంటల కరెంట్ ఇవ్వడం, అంటే అసాధ్యము అని అనుకునే వాటిని కలలో కూడా చూస్తామా అనుకునే వాటిని సుసాధ్యంగా సాధించి ప్రజల మన్ననైతే పొందింది, మంచి పేరుంది. కాకపోతే కొన్ని ఏకస్వామ్య ధోరణి వల్ల కానీ వ్యక్తిగత కారణాల వల్ల అని చెప్పేసి ప్రజా వ్యతిరేక తీర్పు అయితే ఇచ్చారు. సో ఆ మంచి పేరుని ఎట్లాగో వాళ్ళ క్రెడిబిలిటీ ఏది ఉందో వాటిని, వాళ్ళ ప్లస్లు అయితే ఉన్నాయో వాటిని మైనస్ చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి అధికారంలో రాగానే గత పాలనలో మొత్తం కూడా అప్పులే ఉన్నాయి, ఏడైన అప్పులు చాలా ఉన్నాయంటే వాళ్ళు చెప్పిన వాటికన్నా చాలా తక్కువ అప్పులు చూపించారు, ఇంకా చాలా అప్పులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం. సో ఆ విధంగానే విద్యుత్ శాఖ మీద రకరకాల మీద శ్వేతపత్రం రిలీజ్ చేసి మొత్తం అప్పులమయమని చెప్పే ఉద్దేశం, అప్పులు మొత్తం కూడా అప్పులు ఈ రాష్ట్రం భరించాలని అప్పులు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పే సందేశం ఇవి ప్రయత్నం చేశారు. వాస్తవానికి ఈ విధంగా శ్వేతపత్రం రిలీజ్ చేయడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని ఇరుకులో పెట్టాలన్న ఉద్దేశం. కాకపోతే ఇక్కడ జరిగింది ఏమిటంటే దానివల్ల వాళ్ళ అనుకున్న ప్రయోజనం కన్నా వ్యతిరేక ఫలితాలు రావడం మొదలుపెట్టాయి. ఎందుకు అంటే వాళ్ళ పార్టీలోనే కూడా చాలామంది అన్నారు, వెంటనే దుద్దిల శ్రీధరబాబు లాంటి వాళ్ళు కూడా దాన్ని సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు. వాస్తవానికి ఆ శ్వేతపత్రం అంటే నిజంగా కూడా దాంట్లో అన్నీ కూడా ట్రాన్స్పరెంట్. శ్వేతపత్రం ఏంటంటే ఒక వైట్ పేపర్, అంటే అఫీషియల్గా నిజాలుగా ఉన్నట్టుగా ఉన్న వాటిని వాస్తవాన్ని వెల్లడిస్తానికి ఒక స్టేట్మెంట్ రూపంలో వెల్లడించడం అన్నట్టు. సో దాంట్లో తప్పుడు తడక ఉన్నాయి, వక్రీకరణ ఉన్నాయి. దానివల్ల బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అప్పుల గురించి చెప్తున్నారు కానీ ఆస్తుల సేకరణ గురించి చెప్పకపోవడం అనేది అప్పుల రాష్ట్రంగా చూపించే ఉద్దేశంగా ఉన్నట్టుగా అర్థమైపోయేసరికి కొన్ని రాష్ట్రాలు, కొన్ని కంపెనీలో కూడా ఒక అపోహ కలిగింది. మొదటి నుంచి కూడా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే సుస్థిర పాలన ఉండదు, కరెంటు మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ ఒక అపోహ ఉంది. ఆ విధంగా ఆ అపోహను నిజం చేస్తూనే వీళ్ళ నిర్ణయాలు, వీళ్ళ పాలన తీరు చూసిన తర్వాత కొత్తగా పెట్టుబడులు వస్తాయని ఒక అనుమానం ఉన్నది. వెరసి దాంతోపాటు ఇప్పుడు ఈ కరెంటు మీద ఉన్నటువంటి ఎన్ని కోట్ల అప్పులు అని చెప్పడం, కరెంటులో కుంభకోణాలని చెప్పడం, కరెంటు కొనుగోలులో కుంభకోణాలను చెప్పడం, మళ్ళీ వీళ్ళు కొత్తగా కరెంటు ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్న ఆలోచన చేయడం, నీటిపారుదలను కూడా ఇంకేదో డ్యాములు మారుస్తామని చెప్పడం, అంటే వీళ్ళు రాజకీయంగా వీళ్ళు కొట్టుకోవడమే పరిపాలన ఇవ్వడం కాకుండా వీళ్ళు రాజకీయంగా కొట్టుకోవడమే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ పెట్టుబడిదారులు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అస్థిరాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి కొంచెం సంచోచిస్తాయి. ఆల్రెడీ పెట్టిన వాళ్ళు కూడా కొంచెం భయపడుతుంటారు. సో కరెంటు విషయంలోనూ ఇట్లా అప్పుల విషయంలో ఆలోచించి కొన్ని కంపెనీలు ఆందోళనలు ఉన్నాయని లోపాయకారి వార్త, మొత్తం మీద అఫీషియల్గా చెప్పట్లేదు. కానీ ముఖ్యంగా ఒక కంపెనీ, గూగుల్కు సపోర్ట్ ఇచ్చేటువంటి ది ఎకనామిక్స్ టైమ్ పత్రిక ప్రకారం ఇది మనం మాట్లాడుకునేది, యాపిల్ ఫోన్లకు గెరిల్లా గ్లాస్ అని సరఫరా చేసేటువంటి కార్నింగ్ ఫ్యాక్టరీ చెన్నైకి వెళ్ళిపోతుంది, హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతుంది. సుమారు ఇది 1000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టేటువంటి కంపెనీ. వీళ్ళు ఇక్కడి నుంచి, అంటే ఇక్కడ ఇంకా కంపెనీ మొత్తం పెట్టే తలంపుతో ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ ఇక్కడి నుంచి కన్నా చెన్నైకి వెళ్ళిపోదామనే నిర్ణయానికి వచ్చారని ఒక వార్త తెలుస్తుంది. సో ఈ విధంగా ఒక 1000 కోట్ల పెట్టుబడి పోయింది అంటే సుమారు ఎంత లేదని ఒక 10,000 నుంచి 15,000 మంది ఉపాధి పోయినట్టుగా మనం భావించవచ్చు. ఇట్లా కాంగ్రెస్ తప్పుడు నిర్ణయాల వల్ల అసలుకి ఎసరు వచ్చింది. శ్వేతపత్రం ద్వారా బీఆర్ఎస్ పార్టీని ప్రతిష్టపాలు చేయాలనుకుంటే తద్వారా ఈ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకి అన్యాయం జరుగుతుంది. సో ఈ రాజకీయాలు పక్కకు పెట్టేసి, ఒకవేళ నిజంగా వాళ్ళది ఏమైనా తప్పు చేసి ఉంటే, వాళ్ళు నిజంగా అప్పులు చేసి ఉంటే దాన్ని బాధ్యులు చేస్తూ, వాళ్ళు అవినీతి చేసి ఉంటే వాళ్ళని కేసులు పెట్టొచ్చే, తప్పులే. కానీ ఈ విధంగా వాళ్ళని ప్రాపగండం చేయడం కోసం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో చేసినటువంటి ఈ తప్పుడు నిర్ణయంతో కాంగ్రెస్లోనే చాలా అసమ్మతి ఉంది. సో వెరసి దీనివల్ల కొంచెం వ్యతిరేక ఫలితాలు వచ్చాయని చెప్పారు. శ్వేతపత్రం వల్ల కాంగ్రెస్కు జరిగే
ప్రయోజనం అయితే శూన్యము. ఈ రాష్ట్రానికైతే నష్టం అయితే భారీ ఎత్తున ఉండబోతుందని ఒక అంచనా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. విన్నారు కదండి శ్రవణ్ సార్ మాటలలో. మరిన్ని వార్తలతో మీ ముందు ఉంటాం.